మనసులో చదవాలి, పెదాలు తిప్పకుండా, ఆ తర్వాత పదాలు తిప్పకుండా చదవాలి, ఆ తర్వాత మనస్సులో చదవాలి. అప్పుడు ఏమవుతుంది, మనిషిలో ఒక రకమైన శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్గా. మంత్రాలు, దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టు డూ ఇట్. కల్లా వెళ్ళేది లౌడ్ స్పీకర్లో పెట్టి బ్రాహ్మణుడు చదివిస్తాడు, ఎందుకంటే వీడికి బిజినెస్ కావాలి వాడికి. ఓపెన్గా చెప్తున్నాను, వినండి చెప్పండి అందరికీ. పురోహితుడు స్పీకర్లో మంత్రాలు చదువుతాడు, ఎంత బాగా చదువుతాడో అయ్యగారు బాగా మంత్రాలు చదువుతున్నాడు, ఈ నమ్మకం ఆ అయ్యగారు చేస్తే ఆ నమ్మకం నడిచిపోతుంది. అంతేగాని రాములో స్పైక్ ఏంటండి లేదు. ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ దేర్, ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ ఇట్. ఇదివరకు కాలంలో కొంతకాలం క్రితం అది హిందూ ధర్మంలో ఒక అనాగరికత వచ్చేసింది. ఏమిటంటే మంత్రాలు ఆడవాళ్ళు వినకూడదని, కడుపుతో వాళ్ళు వినకూడదని, బయట ఉన్నవాళ్ళు వినకూడదని చాలా ఉండేవి పాపం. మరి ఆ పాతకాలం వాళ్ళకి దండం పెట్టాలో చేయని ఊరుకోవాలో తెలియదు కానీ, బట్ దిట్స్ నాట్ అండి, ఆల్ అహంకారం అండి, పూర్తి అహంకారం. నేను మొన్న మా రిలేటివ్స్లో ఒక ఆయన పోయినాడు, పోతే ఆడవాళ్ళకి చెప్తున్నాను, 10వ రోజున పాతకాలంలో అయితే ఏం చేసేవాళ్ళంటే గాడులు పగలు కొట్టేసేవాళ్ళు, గుండు గీసేవాళ్ళు, రకరకాల. పాతకాలం అంటే జస్ట్ 500 years బ్యాక్, ఇట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. సారీ, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అనుకోవచ్చా? లేదు, 500-600 క్రితం. ఇది మెల్లిగా వచ్చింది, ఓ పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కానీ అనాగరికత. లేకపోతే ఎందుకు వచ్చిందండి ఇది? భర్త పోతే మొగుడు ఆడదని జుట్టు ఎక్కడ లేదే. భర్త పోతే షీఈ్ ఇండిపెండెంట్. ఈ కాలంలో ఇంకో విషయం చెప్తాను, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఈ మంగళసూత్రం, బొట్టు, చెవుల కమ్మలు, ముక్కు దుద్ద, ఇవన్నీ పెళ్ళైన పిల్లకే ఉంటాయి, పెళ్ళైన స్త్రీకే ఉంటాయి. భర్త పోతే ఇవన్నీ తీసేయచ్చు, ఎందుకంటే దట్ ఈస్ డిక్లేర్డ్ షీ ఈజ్ ఇండిపెండెంట్ ఉమెన్, ఎనీబడి కెన్ మ్యారీ హర్ అని అర్థం అక్కడ. అది తీసేసి గుండు చేసేసి, వీడికి దీనికి గుండు చేసేసి అందరినీ, అరే అన్యాయం అండి, ప్రతివాళ్ళు అమ్మాయి కూర్చుండి, వెళ్ళి చూసిరండి అమ్మాయిని, అరే 10వ రోజున ఆడవాళ్ళు అట్లా కూర్చోబెట్టి చూస్తుంటే ఎట్లా ఎంత నాకు భలే దుఃఖం అనిపించింది. నేను వెళ్ళలేదు, బిలీవ్ మీ, ఐ హ్యావ్ నాట్ గాన్. అదేమిటి ఆమె చూసండి అంటే, ఆ కాలంలో గుండు చేశారు లేదా, గాజులు తీశారు లేదా, ముక్కు పొడి తీశారు, అన్నీ తీశారు లేదా చూసండి, లేదా ఫాలో అయినారు లేదా చూడటం కోసం. అధ్వానం పరిస్థితి. ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూడా ఉంది కదా, ఆ మొహం చూడాలి అనేటటువంటిది ఉందనుకుంటే. ఉందంటే కారణం అదే, మూఢనమ్మకం. బేసికల్గా అవసరం లేదు, అవసరం ఉంది, అవసరం లేదు. యాక్చువల్గా సతీ సహమానం అనేది రాజా రామ్మోహన్ రాయ్ పోట్లాడి ఇచ్చేసాడు ఈ దేశంలో. లేకపోతే బతుకున్న మనిషిని 3 చేతుల మీద పెట్టి కాల్చేస్తారా? ఎంత అధర్మం అంటే, ఎంత అన్యాయం ఉండేది, ఎంత అన్యాయం ఉండేది. బతుకున్న మనిషిని షీఈ్ ఫ్రీ. యాక్చువల్లీ 3 పోతే 3 ఉన్నంతకాలం కట్టడి, 3 అయిపోయిన తర్వాత షీఈ్ ఫ్రీ, షీ కెన్ మ్యారీ ఎనీబడి హూ మ్యారీ. కానీ మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అనేది ఒక సొసైటీ స్టెబిలిటీ కోసం, ఒక మగవాడ ఒక స్త్రీ ఉండాలని చెప్పి, కానీ అంతేగాని అదర్వైజ్ వై ది మ్యారేజ్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ దట్. ఒక సొసైటీ స్టెబిలిటీ కోసం వచ్చింది అది. ఆ కాలంలో హిందూ ధర్మం మన ఏమంటారు, కంబైన్డ్ ఫ్యామిలీస్ అంటారు, ఏమంటారు మీరు, ఉమ్మడి కుటుంబాలు ఉండవు చూస్తారా. మీకు అసలు బేసికల్గా అర్థం అవుతుందా లేదా, మొన్నవాడు చెప్తాను, ఎవరు అనుకున్న నాకే అభ్యంతరం లేదు. మగవాడికి ఒక ఇంట్లో ఆడవాళ్ళ మగుడు పోయాడు, ఆ కాలం పొలాలకు వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాడు, పోయేవాడు, రకరకాల రోగాలకు పోయేవాడు. ఈ అమ్మాయి 25 ఏళ్ళ అమ్మాయి విధవ అవుతుంది, ఫస్ట్ హస్బెండ్. మగవాడికి ఇంకో ఆడదాని మీద జాస్తి ఉంటుంది, వాళ్ళ పెళ్ళాలి దీని వంక చేస్తున్నాడు, నా మొగుడు నాకుండా పోతాడేమో అని దీన్ని అనాకారిగా చేసేసి, అన్యాయం చేసేసి, చివరికి ఎంతవరకు వెళ్ళిందే దాని స్థితి మీద కూర్చోబెట్టి తగలబెట్టడం దాకా వచ్చింది అది పరిస్థితి. అంటే ఇది మగవాడికి రాలేదు ఆలోచన, ఆడవాడికి వచ్చిందండి. స్త్రీకి స్త్రీయే శత్రువు, గట్టిగా రాస్తే స్త్రీకి స్త్రీయే శత్రువు అండి. ఇట్స్ వెరీ క్లియర్. మగవాడికి రాలేదండి ఈ ఆలోచన, మగవాడు రాదు కూడాను. బేసికల్గా ఏంటంటే, ఏ మ్యాన్ వాంట్స్ టు ప్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ మెనీ ఫార్మ్స్ యాజ్ పాసిబుల్. ఇన్ని రకాలుగా తను జన్మించగలడు, అన్ని రకాలుగా ఎంతమంది ఆడవాళ్ళతో కలిస్తే వాడికి అంతమంది జన్మలు వచ్చేస్తే అంతమందితో వీడు దాంట్లో వాళ్ళలో ఉంటాడు. వేప చెట్టు నుంచి వేపకాయలు కొన్ని లక్షలు వస్తాయి, ప్రతి ఏడాది వస్తాయి, పోయేదాకా వస్తాయి. వేప గింజలో విత్తనం వేస్తే మళ్ళీ అది వేపకి వచ్చేస్తుంది. అది ప్రకృతి సహజమైన కోరిక. ఏ చెట్టు, మామిడికాయ మామిడికాయ అట్లా వస్తుంది, వేప చెట్టు వస్తుంది, కరివేపాకు దేనికి దానికి ఆ విత్తనం అనేది చూసారా, దట్ ఈస్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్కి నేను స్ప్రెడ్ కావాలి అనే ఉద్దేశం వీళ్ళకు ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనిషి మగవాడు ఈ పని చేస్తుంటాడు. అందుకని ఆడది కనపడితే హీ వాంట్స్ టు క్రియేట్ హిమ్సెల్ఫ్ త్రూ హర్.
తనంతా దాని అమ్మాయి ద్వారా జన్మించుకోవాలని చెప్పి ఆడది లేకపోతే వీడికి సృష్టి లేదు, జ్ఞానం వీడికి అది అసలు సృష్టి వీడికి జన్మే లేదు, వీడికి ఆడది లేకపోతే క్వశ్చనే లేదు, ప్రశ్న ఉత్తరం కాదు సార్. అందుకని ఒక స్త్రీ పోతేనే మనిషి దానికి ప్రాణాన్ని తగ్గిస్తాడు. ఎంత తగ్గిస్తాడంటే వీడికి జన్మ లేదు, మళ్ళీ చివరికి వీడు పుట్టలేడు వీడు, అందుకని ప్రాణాన్ని తగ్గిస్తాడు. ఇతను అది ఏదైపోయినా అంత ఎఫెక్ట్ కాడు, ఓన్లీ భార్య పోతేనే అవుతాడు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మోడీ పరిపాలన చాలా బాగుంది అని అన్నారు. అంటే ఏదైనా ఒక బులెటిన్ పాయింట్స్ లాగా కాంగ్రెస్కి బీజేపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? కాంగ్రెస్ ఓట్ల కోసం అండి సెక్యులర్ స్టేట్ అని పేరు పెట్టేసేసి అన్ని హిందూ ధర్మాన్ని పక్క పెట్టి ఐ డోంట్ నొక్కేసిన అన్ను నేను అనే రెండో దాన్ని పెంచింది. క్రిస్టియానిటీ ముస్లిం వీళ్ళది కొంచెం ఎంకరేజ్ చేసింది ఒక రకంగా, హిందూ ధర్మాన్ని మటుకు ఎంకరేజ్ చేయలే, ఎంకరేజ్ చేయలేదు అంటారు. ఓట్ల కోసమే అంటారా? ప్యూర్లీ ఫర్ ఓట్స్ అధికారంలో రావడం కోసమే. ఎందుకంటే అందరికీ అదే ఓటు హక్కు, ఇటు హిందూ ధర్మం ఫాలో అయ్యేవాడు కానీ, ముస్లిం ఫాలో అయ్యేవాడు కానీ, క్రిస్టియన్ ఫాలో అయ్యేవాడు ఓటు ఒకటే, ఈ దేశంలో పుట్టినవాడు. బీజేపీ కూడా యాక్చువల్గా ఒక రకంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఈ దేశంలో పుట్టినవాడు ఈ దేశం వాడే, ఈ హిందూ ధర్మం ఎవరు ఏది పరిపిస్తే దాన్ని ఒప్పుకోమని హిందూ ధర్మే చెప్పింది మీకు, హిందూ ధర్మే చెప్పింది. ఇస్లాం అయితే ఇస్లాం ఫాలో యాక్సెప్ట్ లెట్ దెమ్ డూ ఇట్. క్రిస్టియన్ వాళ్ళని చేయమని చెప్పండి, తప్పే ఉంది. వీరికే నీకే 33 కోట్ల మంది దేవతలు ఒప్పుకున్నావు నువ్వు, మరి వాడు ఇంకో 2 దేవతలు వస్తే నీకే నష్టం. దట్ ఈస్ ఎ ఫండమెంటల్. ఈ దేశంలో ఈ మట్టిలో పుట్టినవాడు ఈ దేశాన్ని వాడే, క్వశ్చనే లేదండి. వాడు ఏ నమ్మకం అయితే ఒప్పేసుకోవాలి. హిందూ ముస్లిం భాయి అన్నది ఇంతకుముందు ఎవరో స్లోగన్ వచ్చింది, కానీ ఆ పాతకాలంలో ఐ థింక్ ఈయనే పట్టించినాడు, గాంధీ గారు పట్టుకొచ్చారు, వేరే విషయం. బట్ ఈ దేశంలో పుట్టి ఈ మనిషిలో మట్టి వాడికి, అందుకని ఇంటి తన పుట్టిన ఊరు చూస్తే ఇప్పటికి కూడా ఉంటుంది, ఆ పుట్టిన ఊరి మీద ప్రేమ ఉంటుంది వాడికి, బికాస్ జన్మించిన స్థలం చాలామందికి ఉంటుంది అది. సో దేర్ ఈజ్ నో కాల్ వేరే మతం లేదు. బీజేపీ వాళ్ళు చెప్తే వీళ్ళు చాలా బాగుపడతారు, ఈ మాట చెప్పాలి బీజేపీ వాళ్ళు. ఈ దేశంలో పుట్టినవాడు దేశస్థుడే, వేరే లేదు. వాళ్ళ మతం వేరేనా మన తమ్ముడే, వాడు వేరే నమ్మకం పెట్టుకున్నాడు అంతే. భారతంలో మా కౌరవులు పాండవులు కొట్టుకు చావలేదా, కొట్టుకు తెచ్చారు కదా, అన్నదమ్ములే కొట్టుకు తెచ్చారు, ఏదో దేనికోసమైనా వేరే విషయం. అట్లాగే ఇక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఉండే, బట్ దే ఆర్ ది ఐ మీన్ సేమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సేమ్ ల్యాండ్. ఇక్కడ పుట్టినవాడు అక్కడ. కాకపోతే మీరు ఇందాక చెప్పినట్టు అహంతో మా మతమే గొప్ప అనే ఎప్పుడైతే వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని జనరేట్ అవుతున్నాయి. అవును, లేకపోతే మీరు చెప్పినట్టు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవంగా చేస్తే ఇప్పుడు 33 ప్రాబ్లం ఉండదు. ఇంతమంది దేవతలు ఉన్నప్పుడు ఇంకొక 2 దేవతలు ఎవరి కాళ్ళు ఎవరితో చేసుకుంటారు. ప్రాబ్లం వల్ల వచ్చేది ఏంటంటే మాది గొప్ప అంటే మాది గొప్ప అనే సిద్ధాంతాలు కొంతమందికి ఉంటే వీళ్ళ అహంకారం ముందు అహంకారాన్ని తగ్గించుకుంటే మీరందరూ ఒకటే అని తెలుస్తుంది. ఇది తగ్గదండి, తగ్గదు. మనిషితో పట్టే పుట్టింది, మనిషితో పట్టే పుట్టిన అహంకారం. మనం ఇంకో విషయం చెప్తే అహంకారం అంటే గుర్తొచ్చింది, నైవేద్యం పెడతాం చూసారా, నైవేద్యం ఎందుకు పెడతాం? అహం దాంతోపాటు దాంట్లో ఉన్న రజోగుణము, దాంట్లో ఉన్న తమోగుణము 2 దేవుడు తీసేస్తున్నాడు. దేవుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం సత్వగుణం అంతా తయారవుతుంది. రజోగుణం ఉండదు, తమోగుణం ఉండదు. ఆ సత్వగుణం ప్రసాదం వీడు తింటే వాడికి ఆ సత్వగుణం వస్తుందని చెప్పి ప్రసాదం అన్నారు, దేవుడి ప్రసాదం. ఈ దేవుడు తీసి దేవుడికి ఇచ్చేయాలి, రజోగుణం తర్వాత తమోగుణం. ఆ పెద్ద మనిషి ది సో కాల్డ్ గాడ్ ఎవరైతే అనుకుంటారో వాడికి ఇచ్చేస్తే ఆయన భరిస్తాడు, మిగతావన్నీ అనవసరం, మిగతావన్నీ అవసరం లేదు అసలు. అందుకనే ప్రసాదానికి దేవుని నైవేద్యం పెట్టి కానీ తినకూడదు అంటారు. కారణం అసలు అది బేసికల్గా కారణం అది, నైవేద్యం వచ్చింది కారణం అది. అహంకారం ఇచ్చేయాలి. వీడి అహంకారం పోతుంది దేవుడికి నైవేద్యం పెట్టేస్తే, పోయి దాని సత్వగుణంతో తింటే వీడికి ఆ సత్వగుణం అలవడుతుందని చెప్పి ఒక రకమైన ఏమంటారు ఒక నమ్మకం అనండి, లేకపోతే ఒక రకమైన నమ్మకం క్రియేట్ చేశారు. అది పోయింది, మళ్ళా అది పోయింది. ఇవాళ ప్రసాదం అంటే మా ఇళ్లలో అంటే మా కాలనీలో ఇక్కడ ఇప్పుడు భోజనం పెట్టేస్తారు వరుసగా. ప్రసాదం నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ప్రసాదం ఐ టేక్ ఓన్లీ 1 డ్రాప్ ఆఫ్ 1 స్మాల్ స్పెక్ట్ ఆఫ్ ఇట్ అండ్ టేక్.